అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. మీ జీవితంలో ఒక్కసారి అయినా సరే ఈ 5 దేవాలయాలకు వెళ్ళాలి. తద్వారా మీకు జన్మజన్మల పుణ్యం వస్తుంది. హిందువులు అయిన ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారి అయినా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి హిందువులలో ప్రతి ఒక్కరూ ఈ 5 దేవాలయాలను తప్పకుండా దర్శించుకోవాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. హిందువులు తప్పకుండా వెళ్ళాల్సిన మొట్టమొదటి క్షేత్రాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. తిరుమల వెళ్ళాలి అంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఎన్ని కష్టాలు ఉన్నా వెంకటేశ్వర స్వామి వెంటనే గట్టెక్కిస్తాడు. అంతటి శక్తివంతమైన దేవుడు ఈ స్వామి. మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి. ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఈ వరాహస్వామి ఆలయం తిరుమల ఆలయం యొక్క పుష్కరిణి ఒడ్డున ఉంటుంది. ఇలా చేస్తే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండును చేయించుకోవాలి. మహిళలు అయితే 3 కత్తెరల జుట్టును స్వామివారికి సమర్పించాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలను వేయాలి. ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ కలియుగం అంతం అయ్యే వరకు వడ్డీతో సహా కుబేరునికి అప్పు తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. తిరుమల వెళ్ళిన వారు తిరుపతి కొండ కిందన అలివేలు మంగను దర్శించుకోవాలి. అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. అదేవిధంగా పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుతమైన క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాలలో అరుణాచలం ఒకటి. జీవితంలో ఖచ్చితంగా ఒకసారైనా అరుణాచలం వెళ్ళాలంట. అరుణాచలం వెళ్ళినా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినా మీ తలరాత మారిపోతుందట. అరుణాచలం వెళ్ళటం వలన మీ తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి మరియు మీకు మంచి రోజులు వస్తాయి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం 8 శివలింగాలు కనిపిస్తాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ 8 శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతిని తీసుకోండి. ఈ విభూతిని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మనసులో శివనామాన్ని స్మరించుకోవాలి. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేవారు ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు నశించి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని నమ్మకం. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. అదేవిధంగా హిందువులు తను తప్పక దర్శించాలని బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గమ్మ వెలిసింది. భారతదేశంలోని అత్యంత మహిమకల శక్తిపీఠలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు స్వయంభుగా వెలిశారు. ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీని వలన అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి అని నమ్మకం.
తిరుమలకొండ దేవాలయం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి. ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుంచి బయటపడ్డారు. కనకదుర్గమ్మ ఆలయం దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. భక్తుల కష్టాల సమయంలో దుర్గమ్మ అండగా నిలుస్తుంది. శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ మల్లికార్జున స్వామివారు అలాగే భ్రమరాంబిక అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన అమ్మవారి శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి. శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశం ఈ శ్రీశైలం. శివుడు లింగ రూపంలో ఇక్కడే వెలిశాడు. అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలో పడిందట. శివపార్వతులు కొలువై ఉన్న శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ గోల్డెన్ టెంపుల్ని దర్శించండి. ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు రాకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో తరగని ఐశ్వర్యం లభిస్తుందట. ఈ 5 దేవాలయాలతో పాటు ఖచ్చితంగా కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీక్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడు. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుంది అని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడు. కాశీలో గంగానది ప్రవహిస్తుంది. గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవలసిన క్షేత్రాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అత్యంత ఎత్తైన ప్రదేశాలలో ఉన్న శివాలయం. పాండవులు తమ పాప పరిహారం కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణ గాథ. శీతాకాలంలో విపరీతమైన మంచు కురవటం వలన ఈ ఆలయం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ చేరుకోవటానికి చేసే ప్రయాణం భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అలాగే హిందువులు దర్శించుకోవలసిన క్షేత్రాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి. ఇది ఒడిశా రాష్ట్రంలో కొలువై ఉంది. శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర మరియు సోదరుడు బలభద్రుడుతో కలిసి కొలువై ఉన్న అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఆలయ శిఖరంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం వంటి అనేక అద్భుతాలు ఈ క్షేత్ర స్వంతం. జగన్నాథుని భక్తితో దర్శించుకోవటం వలన పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే రథంపై ఉన్న జగన్నాథుని దర్శించుకుంటే ఇక పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం. ఏటా జరిగే రథయాత్రలో స్వామివారిని చూడటం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. జగన్నాథుడు భక్త సులభుడు. ఆపదలో ఉన్నవారు, సంతానం లేనివారు లేదా జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు స్వామివారిని దర్శించి మొక్కుకుంటే వారి కోరికలు నెరవేరుతాయి అని చెబుతారు. పూరి ఆలయంలో లభించే ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారు. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారవుతుందని నమ్ముతారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించటం వలన శారీరక రుగ్మతలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు.